హోలీ అంటే రంగులు చల్లుకోవడం మనకు తెలుసు. కానీ ఆ గ్రామంలో మాత్రం రంగులతో పాటు పిడిగుద్దులు కురుస్తాయి. దెబ్బలు తగిలినా, రక్తం చిందినా అది తమ గ్రామ క్షేమం కోసమేనని నమ్మే ఆచారం నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని హున్స గ్రామంలో నేటికి కొనసాగుతుంది. ఆ గ్రామంలో కామదహనమైన మరుసటి రోజు ఉదయం రంగులు చల్లుకొని సాయంత్రం గ్రామ శివార్లోని కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామంలో హనుమాన్ ఆలయం ముందు 2 కర్రలను పాతి ఆ కర్రలకు తాడును కట్టి గ్రామస్తులంతా కులమతాల భేదం లేకుండా 2 వర్గాలుగా విడిపోయి ఎడమ చేత్తో తాడును పట్టుకుని కుడి చేత్తో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. మాది హున్సా గ్రామం, బోధన్ తాలూకా, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ స్టేటు. మా హున్సా గ్రామంలో ఒక వింతమైన ఆట, పిడిగుద్దుల ఆట ప్రతి సంవత్సరము హోలీ కాలిన నెక్స్ట్ డే కొట్టుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ గ్రామంలో అందరూ కలిసి అన్ని కులాలకు మతాలకు చెందిన వారు 2 రకాలుగా విడిపోయి 3 స్తంభాలు వాతి ఎడమ చేతితోని తాడును పట్టుకొని కుడి చేతితోని పిడిగుద్దులు గుద్దుకుంటూ ఈ ఆటని ఒక ½ అన్ అవర్ ఆడుకోవడం జరుగుతుంది. ఈ ఆటలో ఎలాంటి బెట్టింగ్స్ కానీ, రాజకీయ కక్షలు, మరి మూటా తగాదాలు ఇలాంటివి ఉండకుండా ఈ హనుమాన్ టెంపుల్ ముందు అందరూ కలిసికట్టుగా ప్రేమగా గుద్దుకొని మరి అలైబల్లా చేసుకుంటారు. ఎవరికైనా రక్తం వచ్చినా మరి కాముడు విభూతి రాసుకొని ఇంటికి వెళ్తారు. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ ఈ ఆచారాన్ని గ్రామస్తులు కొనసాగించారు. గ్రామం సుఖ సంతోషాలతో ఉండాలని దాదాపు 200 ఏళ్ల నుండి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ ఉంటే అక్కడ ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించక తప్పలేదు. ఈ ఆటను చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా అటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు కూడా తరలివస్తారు. ఈ సాంప్రదాయం గతంలో మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని సగ్రోలి గ్రామానికి చెందిందని, హున్స గ్రామం సంతను సగ్రోలి గ్రామానికి ఇచ్చి సగ్రోలి గ్రామానికి చెందిన పిడిగుద్దుల ఆటను 200 సంవత్సరాలుగా హున్స గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం హున్సా గ్రామం అది. మా హున్సా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా హోలీ రోజున పిడిగుద్దాటను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి పిడిగుద్దాట అనేది 100ల సంవత్సరాల నుంచి నిర్విరామంగా మేము హున్సా గ్రామస్తులందరము ఈ పిడిగుద్దాటను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి పిడిగుద్దాట అనేది ఏదైతే మా హనుమాన్ మందిరం ఉందో హనుమాన్ మందిరం ముందు 3 గుంజలను పాతి మధ్యలో ఒక దారాన్ని కట్టుకొని మేము హున్సా గ్రామస్తులు అందరం చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా మేము గ్రామస్తులం అందరం కలిసి కూడా 2 వర్గాలుగా విడిపోయి ఆ దారాన్ని పట్టుకొని ఒకరికొకరు కొట్టుకోవడం జరుగుతూ ఉంది. మరి ఒకవేళ ఈ పిడుగుదాటను మేము నిర్వహించుకోకపోతే మా గ్రామానికి అరిష్టమని మా పెద్దలు చెప్తుండేవారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారం ఈ పిడుగుదాటను